చేస్తాం, సమస్యలపై పోరాటం చేస్తాం, ప్రజలతో దండయాత్ర చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాలు ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, ప్రజలకు మరి ప్రదేమ పాలన చెప్పినాం, 2 ఏళ్ళ పాలన కూడా చెప్పినాం. ఏమి కూడా ఒక్కరు కూడా అమలు అవుతారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మరి గ్రామాల్లో జరగబోయే ఎలక్షన్లలో మంచి సర్పంచ్లను గెలిపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాం. జై మీకు ఐ విట్నెస్ ఉండాలి కదా. నియోజకవర్గానికి మేము బాల్కొండ నియోజకవర్గం కానీ, ఆర్మూర్ నియోజకవర్గం కానీ, నిజామాబాద్ పట్టణ నియోజకవర్గం కానీ, నిజామాబాద్ రూరల్ కానీ, బోర్డర్ నియోజకవర్గాలు కానీ దాదాపు 20,000 పై కోట్లు మేము తీసుకొచ్చినాం. నేను ఈ చీఫ్ అడ్వైజర్ సుదర్శన్ రెడ్డిని, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ని ఇలా ప్రజాపాలన దృష్ట్యా మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా, క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎన్ని వేల కోట్లని తీసుకొచ్చినా ఒక శ్వేతపత్రం గురించి అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కావచ్చు, ఇక్కడ ఇన్ఛార్జీలు కావచ్చు, ఇక్కడ రాజేష్ రెడ్డి కావచ్చు, అక్కడ భూపతి రెడ్డి కావచ్చు, నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి కావచ్చు, మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. మేము 10,000 ప్రభుత్వం గవర్నమెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 25,000 పై కోట్లు తీసుకొచ్చినాం. ఇవన్నీ దానికి సజీవ సాక్ష్యం మా రోడ్లకు కానీ మొత్తం. కాబట్టి మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. జిల్లా అధ్యక్షుడు కాంగ్రెస్ అయినా మాట్లాడాలి, బీజేపీ అధ్యక్షుడు మాట్లాడాలి, చీఫ్ అడ్వైజర్ సురేష్ రెడ్డి మాట్లాడాలి, మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడాలి. 5 కూర్చొని మీరు శ్వేతపత్రం 2 ఏళ్లలో మేము చేసిన పనులని చెప్పినాం. మీరు చేసిన పనులు ఏమన్నాయి చెప్పండి. ఒక ఉచిత బస్సు తప్ప నేను నాకు తెలిసినైతే ఏమి. ఆ ఉచిత బస్సులో కూడా మొగోళ్ళ కిరాయిలు పెంచి 6,000 తగ్గించారు. పిల్లల మొగోళ్ళ మధ్యలో పంచాలి, 6,000 మధ్యలో పంచాలి, జుట్లు పట్టుకుని కొట్టుకుంటారు. మీరు చెప్పిన 420 హామీలు ఫేక్, మీరు చెప్పిన 6 గ్యారెంటీలు ఫేక్. ఏది కూడా అమలు కాదు. అన్ని ధర కొట్లాడుకోవచ్చు. 100% అమలయ్యే పథకమే లేదు. రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, అది రైతు ఏది లేదు. ఇక ఇది కేవలం ఆరంభం మాత్రమే. భవిష్యత్తు ఆర్మూర్కై బలమైన పునాది, సవాళ్ళతో నిండిన నియోజకవర్గం నుంచి కథ ఉంది. దానికోసం జీవనన్న కనెక్షన్ ఒకటి అప్డేట్ అన్నమాట. ఏదన్నా ఎవరు లంచాలు అడిగినా, ఏ ఇబ్బందులు ఉన్నా మన డెవలప్మెంట్ వీడేమో జీవన్ రెడ్డి, వాడినేమో రాకేష్ రెడ్డి, దాని కిందనేమో వినయ్ రెడ్డి. ఆ నంబర్ 1, నంబర్ 2, నేను నంబర్ 3 అవుతాను. నంబర్ 3 ఎవరు చేసిన అభివృద్ధి గిట్లుంది, నంబర్ 1 చేసినోడు గిట్లుంది, నంబర్ 2 చేసినోడు లేని 0 ఉంది. మరి ఏం చేసినావు నాయన ఒక్కటి చెప్పు. నాయన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నువ్వు ఎప్పుడు నువ్వు ఏం చేసినావు ఎప్పుడంటే నా పాత కూడా కట్టడంతో నేను చేసిన సూర్యశెట్టి పొద్దుడు నేను పొద్దుడు రా కట్ చేయి, కమిషన్ తీసుకొని పోవు. అది వచ్చేది నేను ఎందుకు ఈ పనులు అయిపోయింది. వీడియో చూపించిన ఎన్ని పనులు చేసాం, ఫంక్షన్ ఎందుకు ఆపేసాం, 6 మార్కెట్ యార్డ్ ఎందుకు ఆపేసాం, 6 సెకండ్ల వాటా ఎందుకు తీసుకుంటున్నావు, రోడ్లలో నీ కమిషన్ ఎందుకు బెదిరించి ఆపేస్తున్నావు, ఇళ్ళ నంబర్లు ఎందుకు ఆగని చెప్తున్నావు, ఎందుకు పనులు ఆగిపోతున్నాయి, అభివృద్ధి ఆరు ఎందుకు గుర్తుపడ్డది, ఎందుకు ఆగమైపోయింది. ఇవన్నిటికీ కనెక్షన్ ఈ జీవనన్న కనెక్షన్ అని, జీవనన్న కనెక్షన్స్ అని పెట్టింది కథ. అదే జనతా గ్యారేజ్, జీవన్ రెడ్డి ఇల్లునే జనతా గ్యారేజ్ గా మార్చిన సమస్యలు, ఆర్మూర్ ప్రజల సమస్యలు నేను తీసుకొస్తారు. క్రైమ్ నంబర్లు వేస్తాం, ఆడికి పోతాం. క్రైమ్ నంబర్ 5 అయిపోయింది, నెక్స్ట్ 6 ఉంటుంది, మీకు తెలియజేస్తాం. జనతా గ్యారేజ్ లో రిపేర్ చేస్తాం సార్. కాంగ్రెస్ బీజేపీలో చేసిన పనులన్నీ రిపేర్ చేస్తాం. మాది ఏం లేదు, పెద్ద ఏంది సార్ అనుకోకూడదు. ఏందన్నా కొత్తగా కట్టడం ఈ కథ మీరు చూడండి, అది అయిపోయింది. దవాఖానకు రావాల్సింది ఇట్లా జీవనన్న కనెక్షన్స్ జనతా గ్యారేజ్. ఇక దాంట్లో అన్ని అంశాలు ఉంటాయండి. మీరు దీనికి పంపుతాం వాట్సాప్ లో. జోన్ సెలెక్ట్ చేసుకోవాలా, ఊరు, ఫోన్ నంబరు, టైప్ ఆఫ్ వర్క్స్, ఇష్యూస్, ప్రాబ్లమ్స్, దాన్ని మా ఆఫీస్ నుంచి బ్యాక్ ఎండ్ నుంచి చేస్తారు. కలుస్తాం,
మాట్లాడుతూ మీకు వస్తే అందరు పంపిస్తా హ్యాపీ అన్న, మీ అందరు వాట్సాప్ పంపిస్తా, దాన్ని లింక్ పంపాలి సార్. కంప్లైంట్ అగెన్స్ట్ డెవలప్మెంట్, కంప్లైంట్ అగెన్స్ట్ అదర్ ఇష్యూస్, స్కీమ్స్, పెన్షన్స్ అండ్ లోకల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్ ఉన్నాయా, కాలేజ్ డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మున్సిపల్ సర్వీస్ ఉన్నాయా, హెల్త్ ఏదైనా సర్వీసెస్ ఉన్నాయా, పోలీస్ డిస్ప్యూట్స్, ఇవన్నీ ఇదే ప్రజల మధ్యలో ఉన్నటువంటి క్యాస్ట్, డెత్ సర్టిఫికేట్, ఇవన్నీ ఫ్యూచర్ వస్తాయి. 1 by 1 మీకు చేరవేస్తాం. దాంట్లో ఇష్యూస్ ఉంటే సాధ్యమైనంత మాకు అధికారం లేదు, అధికారం ఉన్న చేసాం. ఒక్క 6 నియోజకవర్గాలు దాదాపు మొత్తం ఇవి తీసేస్తుంది మన భయంకి. మీడియా విలేకరులు మీరు అందరు రాసిగా పేపర్లో చెట్లు కొడతారా రేపు అంటే చెట్ల మండ మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది, వెంటనే కమిషనర్ వేసిండు, జిల్లా కలెక్టర్ వేసిండు, వేసిండు, చెట్లు పెట్టారు ఆదేశాలు జారీ చేసిండు. చెట్లు కొడతారా, ఎవరు కొట్టిండు బేకూఫ్ అని చెప్పి సస్పెండ్ చేద్దామంటే కమిషనర్ ఆల్రెడీ సస్పెండ్ అయిపోయింది. ఇన్ఛార్జ్ పిలిచి తిట్టి ఏం బేకూఫ్ అంట అని చెప్పి ఎంటర్ చెట్లు చెట్లు పెడతారు. మేము అన్నాం కదా, జనతా గ్యారేజ్ లో క్రైమ్ నంబర్ 1 చెట్లది తీసేసి చెట్లు పెడితే చార్జ్ షీట్ ఇలా 100 పడకల ఆసుపత్రి పోయి క్రైమ్ నంబర్ 5 జనతా గ్యారేజ్ లో క్రైమ్ నంబర్ 5 FIR పిల్లి బుక్ లో ఎక్కించింది. అందులో 46 మంది డాక్టర్లు 120 మంది నర్సులు పనిచేస్తే మళ్ళీ చార్జ్ షీట్ పెట్టి కేసు క్లోజ్ చేస్తాం. ఇక వదలం. మీరు మేము అంతా జనతా గారి ఈయన తినడు, ఈయన వండుడు, ఈయన ఉండు, చిన్న ఊళ్ళకు మూడు కాదు. ఎంత ఎఫెక్ట్ మీరన్నా మీరు రాసిన రాతలు. ఓ ఆయన మనవాడు మీరు ఎదురు గిల్లి పేపర్లు రాస్తారా, 30 మినిట్లు వస్తాయా, 40 మినిట్లు వస్తాయి, ఓడియం వస్తాయి. బాబు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చినాయి, ముఖ్యమంత్రి వస్తున్నాయి, దేశ ప్రధాని వస్తున్నాయి, నువ్వేంటి బొమ్మలు తప్పు ఏదో తెనాయిపోయి వస్తాయి, ఉంటే రాసి పడేస్తారు. ఏమన్నా రాస్తే మనం చదువుకోవాలి. ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ న్యూస్ పేపర్లు 4th ఎస్టేట్ వాళ్ళు ఏదైనా రాస్తే మనం కూడా రాసి తిట్టి నా కింద నాయకుడు గొడ్డు ముక్కలు సాక్షి సాగింది దాని ఎందుకు రాదు బరాబర్ రాస్తారు. చెట్ల మీద రాసడమే కాదు, ఇలా చెట్లు పెట్టు పెట్టకపోతే మళ్ళీ వస్తాం, మళ్ళీ ప్రజలను తీసుకొచ్చి పేరు నేనే పెడతా చెట్లు. ఇది దానికోసం వాడుతున్నాం. మీరు పోయి జేసీబీ పంపించి కూడగొట్టు, కాల్చడాలు, కూర్చడాలు, పేల్చడాలు. కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ రాజ్యం ఇది కూడా కాల్చడాలు, కూర్చడాలు, పేల్చడాలు. కానీ ఈ విధంగా ప్రజల గుండెల్లో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు గుడి కట్టుకోవాలని చెప్పి దీన్ని పనులు చేసాం. మేము హిందువులం కావు, మాకు లేదు, మాకు జయశ్రీరామ్ లేదు, దేవుడు లేదు. నాకు గోవిందపేట ఎల్లమ్మ టెంపుల్, మిర్రపల్లిలో వెంకటేశ్వర టెంపుల్, వెల్లూరులో ముత్యాలమ్మ టెంపుల్, ముత్యాలపల్లిలో ముత్యాలమ్మ టెంపుల్, సిహెచ్ కొండూరులో పోచమ్మ టెంపుల్, ఆలూరులో రేణుక ఎల్లమ్మ టెంపుల్, బోర్గాంలో రామాలయం, చిన్న చిన్న గ్రామాలకు అన్ని గ్రామాలకు 100 గుళ్ళకి పైసలు వచ్చింది. ఈ అన్నిటికంటే భోజనంలోనే నమ్మకం ఒక్కొక్కసారి చూస్తే నాకే ఇష్టం. తిరుపతి కొండ మంచి కనబడుతుంది మన సిద్ధులగుట్ట, బ్యూటిఫుల్. 1,00,000 మంది శివరాత్రికి వస్తారు. శివరాత్రి ఇక గెలిచి పీకింది ఏంటి? కాంగ్రెస్ నీకు నాకు 1,000 రూపాయలు వచ్చింది. దానికి ప్రతినిత్యం నువ్వు ప్లేస్ పోయావు. నువ్వు ఏం తెచ్చినావు ఆయన? నువ్వు ఏం తెచ్చినావు? ఒక్క పథకం పెడతా నేను 2 గంటలు చెప్పగలుగుతాను. 2 hours కంటిన్యూ చెప్పగలుగుతాను. ఇక నందిపేటలో సార్, నందిపేట రీజియన్ డెవలప్మెంట్ లో తర్వాత లక్కంపల్లి సెడ్జ్ కూడా మా గవర్నమెంట్ 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. ఒక్క ఫ్యాక్టరీ తీసుకురాలి. ఇప్పటికి మేము ఒక 5-6 ఫ్యాక్టరీలు తీసుకొచ్చినాం. లక్కంపల్లి సెడ్జ్ చేసినాం. దాంట్లో 100 కోట్లతో రోడ్డు కూడా వేయించినాం. మా హాయంలో అయింది. ఇప్పుడు అవి కూడా మీకు కోతులు ఎత్తుకపోయింది. వీడు మీకు రాదా, వాడు మీకు రాదు. నా ఫ్యాక్టరీ పెడతాను, ఈ ఫ్యాక్టరీ పెడతాను, ఇద్దరు కొద్దిగా కుక్కెత్తారు. 2 కోతులు కొట్లాడితే కుక్కెత్తుకపోయినట్టు ఇది ఇద్దరు మధ్య కుక్కెత్తుకపోతుంది. లక్కంపల్లి సెడ్జ్ 434 ఎకరాలు సార్. మీరు అర్బన్ పార్క్ నేను ఈ సండే మీరు అందరు వస్తే మా విలేకరులు అందరు తీసుకుపోతాం, వాకింగ్ చేద్దాం. అభిమాన పిల్ల కీమా పూడుకుని సండే ప్లీజ్. ఈ సండే ఉదయం 6 గంటలకు వాకింగ్ చేద్దాం సార్. 1 గంట వాకింగ్ చేద్దాం, ఆరోగ్యం మంచిగా. కేసీఆర్ పార్క్ 434 ఎకరాలు తెలంగాణలో అతిపెద్ద పార్క్ సార్ ఇది. దీని ఫొటోస్ లేవా? ఫోటోలు ఉంది కదా.
ఆర్మూర్ అర్బన్ పార్క్ దాని పేరు, కేసీఆర్ పార్క్. వాకింగ్ చేసి మంచిగా కీమా పూరి తినేద్దాం. 50 మంది 100 మంది మీరు చెప్పండి సార్. ఇది సార్ 4.5 కిలోమీటర్ సార్ వాకింగ్. మంచి ఆక్సిజన్, టవర్ పాయింట్, ఓపెన్ జిమ్ తో పాటు బాత్రూమ్స్ బ్రహ్మాండం, అద్భుతం. మీరు పార్క్ ఉందంటే చూస్తే రోజు ఆనే అనుకుంటారు, పోయి లోపల రాలేదు మీరు ఆర్మూర్. ఇది చూడండి సార్. అయితే మొత్తం మీరు పర్యావరణ కేంద్రంగా మార్చిన దాన్ని ఈ పక్కన చెరువు సార్. ఇది బ్యూటిఫుల్ ఉంటుంది. ఇది వాచింగ్ పాయింట్. చెట్లు 434 ఎకరాలు. 1 ఎకరం కాదు, 2 ఎకరం కాదు. ఇది అర్బన్ పార్క్, బ్యూటిఫుల్ అర్బన్ పార్క్. ఈ పార్క్ తో పాటు చూడండి ఓపెన్ జిమ్ సార్. ఇది నెక్స్ట్ కరోనా సమయంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేసినాం, బాధితులకు చికిత్స చేయించినాం, డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చినాం, జీవనన్న ఆరోగ్యం పేరిట ప్రతి గ్రామంలో హెల్త్ క్యాంప్స్ పెట్టినాం, క్యాంప్ ఆఫీసులో నిత్యాన్నదానం చేసాం, శిథిలగుట్ట మీద ఇదంతా చెప్పినా కదా. ఇంకే మొత్తం చేసాం. నూతనంగా పద్దర్పూర్, చేపూర్ లిఫ్ట్ ఇరిగేషన్, మచ్చర్ల లిఫ్ట్ ఇరిగేషన్, గుంజిని, కంటం, చిక్లి లిఫ్ట్. ఒక లిఫ్ట్ తెచ్చినావు బాబు, ఒక పైపు తెచ్చినావు, ఒక పైపు జాయింట్ తెచ్చినావు. 80 ఊళ్ళలో మిషన్ పెడితే కూడా ప్రతి ఊరికి పైపు లైన్ కనెక్షన్స్ ఇచ్చినాం మేము. అది ఈ హెల్త్ సెక్టర్ లో 100 బెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చిన 30,000 మందికి దాదాపుగా ఉచితంగా డెలివరీ చేసినాం. 30,000 మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చినాం. ఆర్మూర్ డయాలసిస్ సెంటర్, వాళ్ళైతే డయాలసిస్ సార్, వాళ్ళు ఏడుస్తారు సార్. ఇప్పుడు బాల్కోనర్ కలిసి అక్కడ నుంచి ఆర్మూర్ వచ్చి ఇక్కడ నుంచి నిజామాబాద్ పోయి ఆ పైపులు పెట్టుకొని నిజామాబాద్ పోయి డయాలసిస్ చేసుకొని వచ్చేది. ఇవన్నీ తెలంగాణ కేసీఆర్, తెలంగాణ తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినాయి కావా? మీ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి తెచ్చినాయి కావా? ఇలా గ్రామాలలో గ్రామ సర్పంచ్ ఎలక్షన్. నెక్స్ట్ 93 కిలోమీటర్లు తగ్గింది దాంతో, ఆ బ్రిడ్జ్తో వచ్చింది. కొత్త గ్రామ పంచాయతీలు కూడా వచ్చింది, 2 మండలాలు ఇచ్చినాం. మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఇవన్నీ కావాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. ఏమి కదా తప్పకుండా దీన్ని ప్రభుత్వ పరంగా బాధ్యత తీసుకుంటాం. నేను వెళ్ళిన తర్వాత హైకోర్టు సీజే గారికి ప్రతిపాదన పంపిస్తాం. ఆ కోర్టు కూడా ఇక్కడ మంజూరు చేయటమని చెప్పి మిత్రులకు ఇదంతా పెట్టి స్పీచ్ మనం చెప్తా ఉన్నాం. అన్నీ ఆమెలు జీవోలు అన్నీ ఉన్నాయి. కంటే మిషన్ భగత్, ఆర్డీఓ ఆఫీస్, 100 బెడ్ల ఆసుపత్రి. ఎమ్మెల్యేని ఒక్కోడు, నేను ఆయన ఎమ్మెల్యేని ఇంకొకడు. కూల కొడుతున్నట్టు కుల సంఘాలకు 1,50,000 గజాలు ఇచ్చింది. ఇక్కడ ఆర్మూర్ ప్రాంతంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా విలేకరు మిత్రులంతా వివిధ కులాల నుంచి వచ్చి సెటిల్ అయింది. వాళ్ళు ఒక దగ్గర ఉండాలా, ఒక కులం మాట్లాడుకోవాలా, ఒక కులంకు సంఘం కావాలా, వాళ్ళు మంచి చెడులు మాట్లాడుకోవాలా, వారికి ఒకసారి కలవాలా అని చెప్పి అన్ని కుల సంఘాల ఇట్లా మీరు లైన్ తీసుకొని అడిగితే ఒక్క కుల సంఘానికి నేను పైసలు ఇవ్వలేదండి. అన్ని కుల సంఘాలకు డబ్బులు ఇచ్చినాం. ఫౌండేషన్ స్టోన్స్ చేసిన మంగళ సంఘం నుంచి పడితే, రోటరీ క్లబ్ నుంచి పడితే, పద్మశాలి దేవాలయం మంగళ ఆపేసి కులగొడతాడు. నువ్వు అడగండి లేదు. ఇవాళ ఇన్ని మేజర్ డెవలప్మెంట్స్ 2014 నుంచి ఇప్పటిదాకా అనేక వెల్ఫేర్ స్కీమ్స్, రైతు బంధు ఇచ్చింది అందరూ తెలుసు. అదేవిధంగా రైతు బీమా తెలుసు, ఆసర పెన్షన్స్ ముసలులకు 500-200 రోడ్డు పే చేసి పదంతా పెంచింది. ఆశ చూపిండు, ముగ్గురు ముఖం పెట్టి ఇస్తాడు. వీడు ఎప్పుడు ఇస్తాడు, ఈ సీఎం ఎప్పుడు ఇస్తాడు? 4,000 పదాలు. ఆదిలాబాద్ పోతుడు కత్తెరలు పట్టుకుని, నిజామాబాద్ పోతుడు కత్తెర పట్టుకుని, ఖమ్మం పోతుడు. పాత స్కీమ్ అన్ని కేసీఆర్ ఇచ్చిన వీటికి పెడతా ఉన్నాడు. ఆశల పింఛన్ ఇచ్చిన, దళిత బంధు ఇచ్చినాం, బీసీ బంధు ఇచ్చినాం. 100 crores టౌన్ లో స్పెండ్ చేసినాం సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి. మీ అందరు మునిగే రోడ్లన్నీ అవి నేను వేసిన డాంబర్ రోడ్లే. అన్ని రోడ్లు రిన్యూవల్ చేసి రిన్యూవల్ చేస్తారు కదా ఆయన. 2 ఏళ్ళ రోడ్లు రిన్యూవల్ చేస్తారు. బ్రిడ్జిలు కట్టినాం. ఈడ ఆలూరు బైపాస్ రోడ్ పల్లె సార్ మీరు చూసిన పల్లె బ్రిడ్జ్, పిట్రి నుంచి సుబ్రా బ్రిడ్జ్ సార్, వేర్మల్ కాల బ్రిడ్జ్,
ఈ గుత్పల్ నుంచి ఆలూరు వచ్చే రోడ్ దగ్గర బ్రిడ్జ్, అట్లా ఒక 20 మైనర్ బ్రిడ్జ్, 20 మైనర్ బ్రిడ్జ్, పంచగోడ బ్రిడ్జ్, ఆరుమూరులో అనేక రోడ్లు, ఏ గల ఒక్క మిగిలిపోయింది. ట్యాంక్ బండ్ రోడ్డు చేసిన సార్, ఇదైతే ఒక విచిత్రం. ఆరుమూరులో ఒకటి గూళ్ళ చెరువు ట్యాంక్ బండ్ ఒకటి చేసిన రాళ్ళు ఎత్తుకపోతుంది. పెరిగిట్లా స్తంభాలు ఫిట్ చేసి రాళ్ళు శుద్ధీకరణ ఎత్తే అవి ఎత్తుక దిగిరాని. ఈడ మన హౌసింగ్ ముందు కాపుంది జవాహర్ టాక్స్ దాటినాక అరుంధతి నగర్ పోయే రోడ్ సార్, బ్రహ్మాండమైన ట్యాంక్ బండ్ చేసి లైట్లు పెడితే లైట్లు దొంగతనం చెప్తారు సార్. ఈ పోలీసు వాళ్ళు ఏం చెప్తారు, ఈ మున్సిపల్ వాళ్ళు ఏం చెప్తారు, ఇదంతా కూడా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి అభివృద్ధి. ₹1 ఇచ్చిన ఎకరం జాగి ఇచ్చిన 5 కోట్లది, ఇవాళ ఏంటంటే 5 లక్షలు నోటీస్ ఇచ్చి కూడా కొడతా అంటున్నాడు. క్రైస్తవ ఫంక్షన్ మేము పెరికిట్ రోడ్ క్రైస్తవులు దాదాపు 30,000 మంది రోడ్డు డివైడర్ మీకు తెలిసింది, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో అదే అవుతుంది, అది వైరల్ అవుతుంది. ఫోటోల గురించి చెట్ల అడ్డమత్తున్నాయి వీళ్ళకేం ఫోటోలు అని చెప్పి కట్ చేసింది. మళ్ళీ వేరే కథ, మళ్ళీ వెంటనే మున్సిపల్ మంత్రి సీఎం గారు ఉన్నారు కాబట్టి వెంటనే స్పందించి మన మనుషులను పంపించి కమిషన్ వేసి 1 రోజు ఆ చెట్ల తుగుడలు కోసిన మొండేలు ఏమంటారు వీటిని కట్ చేసి ఆ చెట్లు అవి తొలగించి ఇప్పుడు చెట్లు పెట్టమని ఆదేశాలు వచ్చినాయి. మళ్ళీ ఒకసారి గోడమ్మ, అదేవిధంగా దేగంలో గంగలకు రోడ్ వేసినాం. దాస్ నగర్ టు నందిపేట్ వయా చినయానం టు నందిపేట్, నవీపేట్, జాన్కంపేట్ సార్, అది 23 కిలోమీటర్లు. నందిపేట్ టు నిర్మల్ జిల్లా కనెక్టివిటీ నందిపేట్ నుంచి. దాస్ నగర్, ముల్లంగి, చిక్లి, కొత్తపల్లి డబుల్ రోడ్. ఇక ఒక చెప్తే నేను అసలు ఈ రోడ్ లేదని అడగండి. కొత్త రోడ్లు ఒక 15 ముట్టించినాం కొత్తవి నూతనంగా. దాంతోపాటు లింక్ రోడ్స్ అన్ని విలేజ్లకు తోటలకు లింక్ రోడ్లు చేసాం సార్. ఒక గోవిందపేట, లక్కోర, గోవిందపేట చేపూర్, గోవిందపేట తొండకొండ, గోవిందపేట జాన్కంపేట్, గోవిందపేట ఆలు, గోవిందపేట బాండపల్లి. ఒక ఊరికి 5 రోడ్లు సార్. ఒక ఆలూరు టు కల్లడి, ఆలూరు టు పిప్పి, ఆలూరు గుత్ప, ఆలూరు టు వెల్మల్, ఆలూరు టు ఇటు మిర్రపల్లి, ఆలూరు టు దేగం. కళ్యాణ లక్ష్మితో పాటు కళ్యాణం జరగాల పేదలకు, బీదలకు, బీసీలకు, దళితులకు, మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములు వాళ్ళ 6 పెళ్లి చేసుకోవాలంటే ఒక్కొక్కరికి 1 లక్ష 2 లక్షల రూపాయలు ఫంక్షన్ హాల్కి అవుతుంది. రైతు వేదిక ఇంతకుముందు చూపించిన కళ్యాణం. ఈ రైతు వేదిక బండలకు ఒక రైతు వేదిక నిర్మాణం చేసినాం. చేసి రైతులకు కూడా అడ్డాగా కూర్చొని మాట్లాడుతూ చేసాం. ఇలా దాంట్లో తూర్చడం లేదు, కూర్చోడం లేదు, దుమ్ము దులిపెట్టడం, కూర్చుండటం లేదు. అగ్రికల్చర్ ఆఫీసర్ రావట్లేదు. గోడౌన్లో నిర్మాణం చేసాం అగ్రికల్చర్ కోసం. ఇక్కడ మార్కెట్ యార్డ్లో, అది నందిపేటలో దాదాపు 25,4 లక్షల స్క్వేర్ ఫీట్ల గోడౌన్స్ నిర్మాణం చేసాం. మీ మొగాలకు 1 స్క్వేర్ ఫీట్ తీసుకొచ్చినా ఏమన్నా ఇచ్చినా 1 స్క్వేర్ ఫీట్ గోడౌన్ యూరియా పంచలేరు నాయన. ఆ గోడౌన్లో ఉంచాల్సి అమ్మాల్సిన యూరియా సరైన సమయంలో రైతులు లేక చెప్పులు లైన్లో పెట్టి పాతకాలం వ్యాధి వస్తుంది. అగ్రికల్చర్ అగ్రికల్చర్ రైతు బంధు ఇచ్చారు. ఆరుమూరులో 62,000 మంది రైతులు అంటారు. ప్రతి పంటకు 5,000 రూపాయలు చొప్పున ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఇచ్చింది. 2 రైతు బంధు దాకినాం. రైతు రుణమాఫీ లేదు, గాయాలై గుల్లేపు దిగినాయి. అట్లాంటిది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే కేసీఆర్ గారు దండం పెట్టి ఆ ఎర్రజొన్న రైతులకు నేను 13 కోట్ల రూపాయలు ఇచ్చిన ఆ ఉద్యమం ఒకసారి చూడండి. మీరు ఎర్రజొన్న రైతులు నేను చేసిన చూపి ఇచ్చిన మాట మేరకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు కొనుగోళ్లలో నష్టపోయిన 12 కోట్లను ఎర్రజొన్న రైతులకు మంజూరు చేశారు. రైతేర్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేసిన వ్యవసాయం బాగుపడదు అని చెప్పి ఆ రోజు రైతుల దగ్గర ఏడ్చారని 13 కోట్ల రూపాయల ఆరుమూరు తీసుకొచ్చి ఇచ్చిన ఘనత మాకు దక్కింది. మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దక్కింది. ఎవరైనా ఒకరోజు అన్నం పెడితే అన్నదాత బాగున్నారంటారు, అన్న వద్ద సుఖీ బాగుంటారు. అట్లాంటిది ప్రతినిత్యం మన కోసం, మనందరి కోసం భోజనం పెట్టే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ప్రధానమంత్రి దండం పెట్టే రైతులు బాగుండాలని చెప్పి ఇవాళ రైతుల దండం పెట్టే రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేశారు. నువ్వేం చేసినావా? రైతు బంధు ఎగ్గొడుతుంది, రైతు రుణమాఫీ ఎగ్గొడుతుంది, రైతుల కరెంట్ ఎగ్గొడుతుంది, రైతు బీమా ఎగ్గొడుతుంది, రైతులకు రావాల్సిన బోనస్ ఎగ్గొడుతుంది, కొనవలసిన వడ్డు కొనవకపోతే, కొనవలసిన మొక్కలు కొనవకపోతే, ఇవ్వాల్సిన మద్దతు ధర ఇవ్వకపోతుంది.
రైతులకు ఇవ్వాల్సిన యూరియా ఇవ్వకుండా రైతులను ఏడిపిస్తున్నాం. రైతులతో పెట్టుకున్నాడు పెద్దబాబు కూడా ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టిపోయాడు. ఈ చిన్నబాబు కూడా ఈ ప్రాంతం నుంచి పారదోలుతారు రైతులని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆయా కుల సంఘాల్లో జరగాలని చెప్పి ఇక ప్రతి కుల సంఘానికి నేను చెప్పిన. ఇది నందిపేటలో 5 ఎకరాల్లో మున్నూరు కాపు సంఘం, దాని తర్వాత ఇది నందిపేటలో మైనార్టీ ఫంక్షన్ హాల్, దాని తర్వాత నందిపేటలో 5 ఎకరాల్లో మున్నూరుగా ఫంక్షన్ హాల్, దాని తర్వాత 2 ఎకరాల్లో కాల్పూర్లో దళితుల ఫంక్షన్ హాల్, దాని పక్కన గౌరవ సంఘం, దాని పక్కన 2 ఎకరాల్లో పద్మశాలి సంఘం, అన్ని 2 ఎకరాలే. 3 లక్షల గజాలు ఇచ్చిన పేద బడుగు బలైన వర్గాలకు బీసీలకు ఈ గోడలకు సున్నమయ్యారండి. ఈ గోడలకు ఈ ఇద్దరు కలిసి ఓడిపోయినోడు గెలిచినోడు గోడలకు సున్నము ప్లాస్టిక్. మీ దండం పెడతారా నాయన వినకాల సాక్షాత్ గీ సున్నం వేయండి రా, గీ సున్నం వేయండి. కత్తెర పెట్టుకొని తిరుగుతుంది, ఈడొక కత్తెర ఆడొక కత్తెర. ఏమిటంటే నేను ఇనాగ్రేషన్ చెప్తాను, నేను ఇనాగ్రేషన్ చెప్తాను. ఇలా వంజరల సంఘం నిజామాబాద్ రోడ్డు ఉంది, 2 ఎకరాల్లో ఇచ్చినాం. వంజర సంఘం 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. కేసీఆర్ గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు సార్. ముళ్ళు కాపు సంఘంకు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు నందిపేటలో. అదేవిధంగా గౌరవ సంఘంకి ఇచ్చాం, కుటుంబ సంఘంకి ఇచ్చాం, దేవాంగ సంఘంకు దగ్గర 75 లక్షలు ఇచ్చాం. ఆరుగురులో 5,000 పద్మశాలి సంతోష్ పద్మశాలి సంఘంకి ఇచ్చాం. లైట్ బుగ్గలు పెట్టలేరు సార్, వైర్లు లేవు సార్, ట్యూబులు పెట్టే దమ్ము లేదు సార్, గోడలకు సున్నం వేసే దమ్ము లేదు సార్. వీళ్ళకి ప్రజాపాలన ఒక రాక్షస పాలన, కాంగ్రెస్ పాలన, ఇందిరమ్మ రాజ్యం. యాడిచ్చిలో ఇందిరం ముందు చెప్పు ఇత్తనాన్ని లంచాలు కమిషన్ మీకు తెలుసు కదా. మొన్న మున్సిపల్ కమిషనర్ కూడా ట్రాప్ అండ్ విలేకర్ అందరికి తెలుసు. 50-50 నోటీస్ ఇవ్వు, కలెక్షన్ తీసుకో. ఇక ఈ 18 ఫంక్షన్ హాళ్లకు మీరు మోటార్లకు మీటర్లు పెట్టండి, బోర్లు వేయండి. 6 ఊర్ల నీళ్ళ సమస్య లేకుండా వేస్తే నియోజకవర్గంలో 87 ఊర్లలో నీళ్ళు తీసుకుని ఉన్నాడు. అలాంటి ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం. మిషన్ భగీరథ నీళ్ళు 3 రోజులు వస్తున్నాయి సార్. 6 ఊర్లో మిషన్ భగీరథ పైకి ఇది ఇక్కడ అరుగుల దగ్గర మీరు చూశారు సార్ టీవీలలో. అరుగుల దగ్గర ఈ బ్రహ్మాండమైనటువంటి పెద్దగా మొత్తం 6 నియోజకవర్గం సరిపోయింది. అక్కడ పొచ్చపాటి నుంచి బాల్కొండ గుట్ట మీద తీసుకొచ్చి, బాల్కొండ నుంచి అరుగుల గుట్ట మీద తీసుకొచ్చి, అరుగుల గుట్ట నుంచి మాణిక్ బట్టర్ గుట్ట మీద తీసుకొచ్చి మొత్తం ఇట్లా నీళ్ళు ఇస్తున్నాం. ప్రతి ఇంట్లో నల్ల నిత్తే నీళ్లు. 1 లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చి, కళ్యాణ లక్ష్మి మీరు ఇస్తారు కదా, మేము కనకం ఇస్తాము, బంగారం ఇస్తాం అన్నట్టు. ఇవాళ సోనా కిదరగా వాళ్ళు సోనేకు నైదేరే 13 లక్షల మంది పెళ్ళయింది. 13 లక్షల మందికి 13 లక్షల తులాలు ఇవ్వాలంటే 13,000 కిలోల బంగారం ఇవ్వాలి. 13,000 కిలోల బంగారం ఈ రేవంత్ రెడ్డి బాధ్యుడు. కళ్యాణ లక్ష్మి ఆటకెక్కింది. ఇదేంటి ఎడ్యుకేషన్. ఇక్కడ ట్రిమ్ స్కూల్స్, మైనారిటీ గురుకుల పాఠశాలలు బ్రహ్మాండంగా పెరిగిట్లో, మామిడిపల్లిలో, ఆలూరులో, అంకాపూర్లో ప్రతి బిడ్డకు మేము చదివిస్తామని చెప్పి ఇంగ్లీష్ మీడియం ఇచ్చి, బట్టలు ఇచ్చి బ్రహ్మాండమైన కాన్వెంట్ స్కూల్ లాగా 1,25,000 రూపాయలు ఒక్కళ్ళ ఖర్చు పెట్టి ఇలా వేలాది మందికి ఇలా బ్రహ్మాండమైన ట్రిమ్ స్కూల్స్ ఇచ్చిన మేము. ఇవన్నీ 6 నిర్మాణం చేసి మీ మొబైల్ ఒక స్కూల్ తీసుకొచ్చినారు బాబు కొత్తగా. ఏది మరి ఇందిరమ్మ రాజ్యం? ఎక్కడ ప్రజాపాలన? నిజామాబాద్ ఉండేది ఆర్డీఓ ఆఫీస్. ఈ ఆర్డీఓ ఆఫీస్ నిజామాబాద్ ఉండేది. మానాలకు నిజామాబాద్ పోవాలంటే 120 కిలోమీటర్ అయ్యేదండి. ఆర్డీఓ ఆఫీస్ గురించి రాజేష్ ఆర్డీఓ ఆఫీస్ గురించి పోవాలంటే కొంచెం విలువలు వినాలి. 120 కిలోమీటర్ అయ్యేది. అడ్డానికి కేసీఆర్ దండం పెట్టి మొట్టమొదటి వేరే డివిజన్ రాష్ట్రంలో వచ్చిందంటే అది 6 సభలు వచ్చి కేసీఆర్ గారు ఆడించి ఆర్డీఓ ఆఫీస్ తీసుకెళ్ళి ఆర్డీఓ ఆఫీస్ ని 6 తీసుకొచ్చింది. ఆ ఆర్డీఓ ఆఫీస్ లో ఫర్నిచర్ కూడా ప్రముఖులు కాంగ్రెస్ వాళ్ళు ఫర్నిచర్ అదే పాత బల్ల వేసి కాళ్ళ కింద నింపుతున్నారు. ఆర్డీఓ ఆఫీస్ తీసుకొచ్చిన బ్రహ్మాండంగా అవైలబుల్ ఉంది. ఏమి నిజామాబాద్ పోవాల్సిన అవసరం లేదు. 30 కిలోమీటర్లు తగ్గింది ఇవాళ. ఇదేనా మీ ఇందిరమ్మ ప్రజాపాలన? 2 ఏళ్ళు అయింది, ఏకినం పీకినం ఏం చేశారు ఆయన? ఆర్డీఓ ఆఫీస్ లో బల్లలు దర్జాలు పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ముసలి పింఛన్లు టైంకి ఇస్తలేదు. దళిత బంద్ చేసి రైతు బంధు రానే సిద్ధుల గుట్ట మీద ప్రామిట్ చేస్తాం. ఇవాళ రైతు బంధు 2 రకాల రైతు బంధు బాధ్యతలు, రుణమాఫీ బాధ్యతలు, సిద్ధుల గుట్ట సాక్షి రుణం చేస్తాము. ఇవాళ 420 కోట్ల బోనస్ బాధ్యత రైతులకు.
కాబట్టి రెవెన్యూ ఈ నైట్ వ్యూలో కనబడుతూ ఉంది. నిజామాబాద్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా దాకా, అంబేద్కర్ సుందరీకరణ, దాని తర్వాత అంబేద్కర్ చౌరస్తా నుంచి మామిడిపల్లి వరకు, మామిడిపల్లి నుంచి పెరిగిట్ వరకు, పెరిగిట్ నుంచి మామిడిపల్లి బ్రిడ్జ్ వరకు మొత్తం డివైడర్ నేను కడితే ఎర్రమట్టి పోయే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. అందరూ రోజు చూస్తున్నారు బండ్ల మీద ఓంగంగా. ఇది వాళ్ళ ప్రజాపాలన. 2 ఏళ్ళు అయింది, మేము ఏకినం పీకినం అని చెప్తూ సిగ్గుండాలి. ఆ రోజు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమకారు ఆర్మూర్ అంటే సాగు ఒక సెంటిమెంట్. మొట్టమొదటి సీట్ ఇచ్చి నాకు మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వం లేదు, రాకేష్ రెడ్డికి కేంద్రంలో ప్రభుత్వం ఉన్న అంటాడు, రాష్ట్రం ఈయన ప్రభుత్వం. రెండవ ఆయన బడే మియా చోటే మియా, బడే మియా సుబానాగా చోటే మియా మాషాలు ఇద్దరు ఒకటే. దొందు మొన్నగా కలిసి పోటీ చేస్తారు, కలిసి మాట్లాడుకుంటారు. అభివృద్ధికి వచ్చేసరికి కేంద్రంలో ఆయన, రాష్ట్రంలో ఈయన ఉన్నారు. ఈ హౌసింగ్ బోర్డు నుంచి పెరిగిన దాకా కూడా ఆపేసి మొన్న 27 కోట్లది అది నా జీవోని, నేను తీసుకొచ్చిన 50 కోట్ల నిధులు అది 2 ఏళ్ళు బంద్ పెట్టి మళ్ళీ కొత్త జీవోలు ఇచ్చినట్టు తెచ్చి మందికి పుట్టిన వాళ్ళు మా వాళ్ళు అని చెప్పి జేబులో కత్తెలు పెట్టుకొని బీజేపీ కాంగ్రెస్ జరుగుతుంది. ఇక పార్కులు దాదాపుగా ఆర్మూర్లో ఓపెన్ జిమ్లు ఒక 14 నుంచి 18 దాకా ఓపెన్ జిమ్లు ఇచ్చినాం. ఇంకా బ్రహ్మాండంగా చూడాలి. హౌసింగ్ బోర్డు బ్యూటిఫుల్ పార్క్స్, వాకింగ్ చేస్తారు, వందలాది మంది వాకింగ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వీటితో పాటు 434 ఎకరాల్లో అడిమామిడిపల్లిలో ఒక ఫారెస్ట్ పార్క్, బ్యూటిఫుల్ పార్క్, కేబిఆర్ పార్క్ అంటే పెద్దది, 434 ఎకరాల్లో బ్రహ్మాండమైనటువంటి పార్క్ ఏర్పాటు చేసాం. 4.5 కిలోమీటర్లు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పార్కు, వాకింగ్ ట్రాక్ ఉన్నది ఏదైనా ఉందంటే అది అడిమామిడిపల్లి కేసీఆర్ పార్క్. బ్రహ్మాండంగా ఒక రౌండ్ లోపలికి వెళ్తే 4.5 కిలోమీటర్లు పార్కులు అభివృద్ధి చేసాం. ల్యాండ్ అక్విజిషన్ మేమే, R&B ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ అడిమాడిపోయి గోల్పేట యొక్క ప్రైవేట్ బ్రిడ్జ్, ఒక్క ముఖానికి ఒక బ్రిడ్జ్ వచ్చినారా బాబు చెప్పండి. ఈ ఓడిపోయిన కాంగ్రెస్ నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే ఏదైనా ఒక కొత్త ఒక్కరోజు చెప్పండి నాకు, ఇది తెచ్చిన కొత్తగా ఉంటిచ్చిన బ్రహ్మాండంగా ఒక ఆర్టీసీ బైపాస్ అలాంటిది అది లేదు. 2 కోట్లు కొట్లాడితే కుక్కెత్తుకపోయినట్టు ఇద్దరు కలిసి ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి ఇద్దరు కొట్లాడుతూ, ఈయన అంకాపూర్లో పెట్టుమని, ఆయన కోమటిపల్లి మాకు దగ్గర అవుతుంది, పిప్పి దగ్గర పెట్టుమని, ఈయన సొంతూరుల గురించి ఈయన అంకాపూర్లో పెట్టు అని రాకేష్ రెడ్డి. ఈ ఇన్ఛార్జ్ ఏమైనా చెప్పరాజు గారు, కౌన్సిలర్ గారు, ఎంపీటీసీ గారు, ఎంపీపీ గారు, ఈయనకు అధికారమే లేదు. కొత్తగా పాపం ఆయన పెట్టుకుని ఈయన ఈడు పెట్టుకుని ఇద్దరు మాత్రం అందరూ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇంటిగ్రేటెడ్ 2 కోట్లు వీక్లు ఆడితే కుక్కెత్తుకపోయింది. అట్లా మీద పరిస్థితి. ఇవాళ మంచినీళ్ళ విషయం, ఇంటిగ్రేటెడ్ స్కీమ్స్ మళ్ళీ మంచినీళ్ళు ప్రతి ఇంటికి నల్ల విత్తని. ఇదే ఆర్మూర్లో రాజారాం నగర్ లో ఒక రోజు నీళ్ళ కోసం కొట్లాడి కత్తుతో కొట్టుకొని చచ్చిపోయింది సార్. మీడియా మిత్రుల సాక్షిగా ఇది ఆ రోజు ఈనాడు పేపర్లు వచ్చింది, చూపిస్తాం. ఇది క్లియర్గా దీంట్లో వచ్చింది. నీళ్ళ విషయంలో తగాదా బల కింద ఇక్కడ ఇది కత్తి కోట్లతో కలకలం. ఇది ఆర్మూర్ పరిస్థితి. మీడియా మిత్రులు, ఈ పరిస్థితి గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014లో మొదటిసారి తొలి విజిట్ ఆర్మూర్కి వచ్చి ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో 450 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ మొట్టమొదటి నీళ్ల ప్రారంభం జరిగిందంటే అది కేవలం ఆర్మూర్ నియోజకవర్గంలో జరిగింది. యావత్ తెలంగాణలో 1,45,672 కిలోమీటర్ల పైపు వేసి ప్రతి ఇంట్లో నీళ్ళు నల్ల నీళ్ళు ఇస్తాం, నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లాడదామని చెప్పిన తెలంగాణ తొలి దమ్మున ముఖ్యమంత్రి. ఈ కత్తి పోట్లతో కలకలం నీళ్లు ఇదే వేల ఇళ్ళలో అందరి ఇళ్లలో ట్యాంకర్లకు వచ్చేది. మాట్లాడితే ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన చాలా పథకాలు చేసామన్నారు. మరి జిల్లా అధ్యక్షుడిగా ఆర్మూర్ నియోజకవర్గం ఒక పొలిటికల్ స్టడీగా తీసుకొని మరి ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసారు, అంతకుముందు మేము ఏం చేసినాం,
2014 నుంచి 2023 దాకా నేను 10 సంవత్సరాలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పనిచేశారు. నేను చేసిన పనులు చెప్తా, వాళ్ళు మాట్లాడితే గెలిచిన అని చెప్పి ఇంకొక ఆయన బీజేపీ ఎమ్మెల్యే, నేను కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అని ఇంకొక ఆయన పొగడ్తలు ఏకినం పీకినం అని చెప్తా ఉన్నారు. మా మీడియా మిత్రులందరికీ మరి దయచేసి వాళ్ళకు రిక్వెస్ట్ చేసిన, నేను చేసిన పనులు చూపిస్తా. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆ రోజు ఆర్మూరు అధ్వానమైన పరిస్థితిలో ఉంటే నేను చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో 1 by 1 2014 నుంచి 2023 వరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆ రోజు తీసుకొచ్చి ఒకటే రోజు 73 జీవోలు తీసుకున్నాం. దాంట్లో మొదలుగా ఈ సిద్ధులగుట్ట వీడియో, ఒక్క నిమిషం సిద్ధులగుట్ట వీడియో. మొట్టమొదటిసారిగా లక్షలాది మంది వచ్చి వీక్షించే విధంగా సిద్ధులగుట్ట నిర్మాణం చేసాం. వీడియోగా అందరూ చూసారు. నగరానికి మీదికి కారులోకి ఇబ్బంది ఉండేది. ఇవాళ ఇంత బ్రహ్మాండమైన సిద్ధులగుట్ట నిర్మాణం, రోడ్డు దాదాపు 50,000 టిప్పర్లతో కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మన అంబేద్కర్ చౌరస్తాకు వచ్చి మొట్టమొదటిసారి ఇనాగ్రేషన్ చేసింది మిషన్ భగీరథ. దాని గురించి తర్వాత చెప్తా. రెండోది 100 పడకల ఆసుపత్రి వైద్యం. కేవలం యాక్సిడెంట్ అయితే పోస్ట్ మార్టం చేయలేకుండా దవాఖానాన్ని తీసుకుపోయి కేసీఆర్ గారి దండం పెట్టి 100 పడకల ఆసుపత్రి దాదాపు 27 కోట్లు శాంక్షన్ చేసి దేశంలో ఉన్న నంబర్ 1 హాస్పిటల్ అంటే 450 డెలివరీలు ఒక నెలకి చేసినాం. ఇవాళ అదే హాస్పిటల్ ఇవాళ ఉదయం పోయినా 450 డెలివరీలు, దాదాపుగా 300 పరీక్షలకు ఓపీ పేషెంట్ డైలీ వచ్చేది. ఇవాళ ఉదయం మా నాయకులందరితో తీసుకొని పోయినా ఆ హాస్పిటల్లో ఒక్క మనిషి లేడు, 2 డాక్టర్లు, 3 నర్సులు. యాక్చువల్లీ 44 డాక్టర్లు ఉండాలా, 120 మంది నర్సులు ఉండాలా. అక్కడ 450 డెలివరీ జరిగేది, 22 మంది డెలివరీ పడిపోయి. ప్రతినిత్యం విద్యుత్ వెలుతురులతో 24 గంటలు 365 రోజులు ఉచితంగా రైతులకు విద్యుత్ అందించినట్టు గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా ఉన్న విద్యుత్ వీగింది. కరెంట్ ఎప్పుడు వస్తుందో అయ్యకు తెలుస్తలేదు, ఎప్పుడు పోతుందో బాబు తెలుస్తలేదు. కొత్త సబ్ స్టేషన్ కాదు, ఒక్క పోల్ కరెంటు పోలేయలే. కొన్ని వేలు, ఒక్క 24 కోట్ల రూపాయలతో అక్కడ పట్టణంలో ఉన్న పోలింగ్ స్టేషన్. ఇది విద్యుత్ రంగం, ఎలక్ట్రిసిటీ రంగం. ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మేము ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అంటారు. ఈ కాంగ్రెస్ బీజేపీ 2 కోతులు కొట్లాడితే మధ్యలో కుక్కెత్తుకపోయినట్టు వీళ్ళ పరిస్థితి. నాది ఈయన ఎమ్మెల్యే నాకు ప్రోటోకాల్ లేదని అసెంబ్లీలో మాట్లాడతాడు, ఆయనేమో నాకు నేనే ఇన్ఛార్జ్ అని ఆయన అంటారు. ఇద్దరి మధ్యలో ఆర్మూర్ ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆర్మూర్ ఇదంతా మనం కంప్లీట్ గా చేసి విజువల్ దీంట్లో ఇంటరాక్షన్ సౌండ్ ఎట్లా అడ్డమవుతున్నాయి వీళ్ళకేం ఫోటోలు అని చెప్పి కట్ చేసి మళ్ళీ వేరే కథ. మళ్ళీ వెంటనే మున్సిపల్ మంత్రి సీఎం గారు ఉన్నారు కాబట్టి వెంటనే స్పందించి మన మనుషులను పంపించి కమిషన్ వేసి 1 రోజు ఆ చెట్ల తుకుడాలు కోసినాయి. మొండేలు ఏమంటారు వీటిని కట్ చేసి ఆ చెట్లు అవి తొలగించి చెట్లు పెట్టమని ఆదేశాలు వచ్చినాయి. మళ్ళీ ఒకసారి పోదాం మనం. అదేవిధంగా ఓపెన్ జిమ్స్ అయిపోయినాయి, చూపించాం కదా ఇందాక. ఆల్ మండల్ హెడ్ క్వార్టర్స్ డబుల్ రోడ్ సార్. ఆర్మూర్ పిప్రి డబుల్ రోడ్ చేసినాం సార్. సిద్ధులగుట్ట ఘాట్ రోడ్ చేసినాం. నిజామాబాద్ టు ఆర్మూర్ 4-way లేన్, ఆలూరు టు నందిపేట్ రోడ్, ఆర్మూర్ టు ఆలూరు రోడ్, NH44 తో ఫతేపూర్, సిద్ధాపూర్, నందిపేట్, సిద్ధాపూర్ టు మగ్గిడి రోడ్, దాస్ నగర్ టు నందిపేట్ వయా నాగ్పూర్ రోడ్, ఫతేపూర్ టు గంగులవాగ్ రోడ్, అదే ఫతేపూర్ టు గంగులవాగ్ రోడ్, కోమన్పల్లి నుంచి ఏదైతే ఇన్ఛార్జ్ అలా గంగలకు కూడా రోడ్ వేసినాం. దేగంలో గంగలకు రోడ్ వేసినాం. దాస్ నగర్ టు నందిపేట్ వయా చినయానం టు నందిపేట్, నవీపేట్, జాన్కంపేట్ సార్, అది 23 కిలోమీటర్లు. నందిపేట్ టు నిర్మల్ జిల్లా కనెక్టివిటీ నందిపేట్ నుంచి. దాస్ నగర్, ముల్లంగి, చిక్లి, కొత్తపల్లి డబుల్ రోడ్. ఇక ఒక్క చెప్తే నేను అసలు ఈ రోడ్ లేదని అడగండి.
కొత్త రోడ్లు ఒక 15 ఉట్టించాం కొత్తవి నూతనంగా. దాంతోపాటు లింక్ రోడ్స్ అన్ని విలేజ్లకు తోటలకు లింక్ రోడ్లు చేసాం సార్. ఒక గోవిందపేట లక్కోరా, గోవిందపేట చేపూర్, గోవిందపేట తొలిగొండ, గోవిందపేట జాన్కాపేట, గోవిందపేట ఆర్మూర్, గోవిందపేట బాండ్లపేట. ఒక ఊరికి 5 రోడ్లు సార్. ఒక ఆలూరుకే ఆలూరు టు కల్లెడి, ఆలూరు టు పిప్పి, ఆలూరు టు గుత్ప, ఆలూరు టు వెల్మల్, ఆలూరు టు ఇటు మిర్దపల్లి, ఆలూరు టు తేగం. ఒక్క ఊరికి 5 రోడ్లు సార్. ఇట్లా మచ్చర్ల టు కుద్వాన్పూర్ సార్ రోడ్లు. బైపాస్ రోడ్స్ ఆర్మూర్ పిప్రి బైపాస్ రోడ్ ఒకటి, మచ్చర్ల జోధ్పూర్ బైపాస్ రోడ్ ఒకటి, వెల్మల్ బైపాస్ రోడ్ ఒకటి, ఆలూరు బైపాస్ రోడ్ ఒకటి, నందిపేట బైపాస్ రోడ్ ఒకటి, ఆర్టీసీ బైపాస్ ఆర్మూర్ 1LK బైపాస్ కొత్తగా పుట్టింది సార్ రోడ్డు. సీతాపూర్, మగ్గిడి, నాగ్పూర్ నేషనల్ హైవే కొత్త రోడ్లు. 13 కొత్త బైపాస్ కొత్తగా నూతనంగా పుట్టించాం. 1LK నుంచి మారంపల్లి పోయే రోడ్డు. ఒక్క రోడ్ చెప్పండి రా నాయన, మీరు ఇద్దరు కలిసి ఇదే విలేకరుల దగ్గర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పండి. మీరు ఏం చేసిరో చెప్పండి. ఏ రోడ్డు తెచ్చారు? నిన్న మన కొబ్బరికాయలు కొట్టి నేను తెచ్చిన అవి కూడా. ఆ 27 కోట్లు కూడా వాడిది కాదు. విలేకరు మిత్రులకు నేను ఇప్పుడు చూపిస్తాను, జీవోలు కూడా చూపిస్తాను. నేను తెచ్చిన నేను చివరి దశలో 23లో 50 కోట్ల రోడ్లకు ఇనాగ్రేషన్ చేసిన, శిలాఫలకాలతో కొట్టిన ఆడిపోయింది. దాదాపుగా లిఫ్టుల ద్వారా 19 లిఫ్టులకు గాను పాత లిఫ్టులన్నిటికి కూడా పైసలు తీసుకొచ్చిన, మోటార్లతో రిపేర్ చేయించిన, కొత్తగా లిఫ్ట్లు తీసుకొచ్చిన దగ్గర 150 కోట్లతో. మచ్చర్ల కుద్వాన్పూర్, జోధ్పూర్ ఒక లిఫ్ట్ చేయించిన. తర్వాత ఇక్కడ చేపూర్, ఫతేపూర్, సుర్బిరాల్, అదేవిధంగా చేపూర్, ఫతేపూర్, సుర్బిరాల్ రోడ్, సుర్బిరాల్ లిఫ్ట్ ఒకటి మళ్ళీ నడుస్తుంది. ఇప్పుడు ఓల్డ్ లిఫ్ట్ ఇరిగేషన్ రిపోర్ట్ మొత్తం చేసాం. నూతనంగా ఫతేపూర్, చేపూర్ లిఫ్ట్ ఇరిగేషన్, మచ్చర్ల లిఫ్ట్ ఇరిగేషన్, గుంజిలి, కంటం, చిక్కిలి లిఫ్ట్. ఒక లిఫ్ట్ తెచ్చినవరు బాబు. ఒక పైప్ 87 ఊర్లలో మిషన్ భగీరథ కూడా ప్రతి ఊరికి పైప్ లైన్ కనెక్షన్స్ ఇచ్చినాం మేము. అది స్పెషాలిటీ హాస్పిటల్ తెచ్చినాం. 30,000 మందికి దాదాపుగా ఉచితంగా డెలివరీ చేసినాం. 30,000 మందికి కేసీఆర్ కిట్లు ఇచ్చినాం. ఆర్మూర్లో డయాలసిస్ సెంటర్, వాళ్ళైతే డయాలసిస్ సార్, వాళ్ళు ఏడుస్తుంది సార్. ఇప్పుడు బాల్కొండలు కలిసారు, అక్కడ నుంచి ఆర్మూర్కి వచ్చి ఇక్కడ నుంచి నిజామాబాద్ పోయి ఆ పైపులు పెట్టుకొని నిజామాబాద్ పోయి డయాలసిస్ చేసుకొని వచ్చారు. ఇవన్నీ తెలంగాణ కేసీఆర్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినాయి కావా? మీ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి తెచ్చినాయి కావా? ఇలా గ్రామాలలో గ్రామ సర్పంచ్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. దయచేసి ప్రజల మీరు ఆలోచించాలి. వాళ్ళంటారు కేసీఆర్ ఏమిచ్చింది. ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులను గల్లబట్టి అడగండి. మీ ఊర్లలో శ్మశాన వాటికి ఎవరిచ్చారో అడగండి. మీ ఊర్లలో మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లా తిప్పితే నీళ్ళు ఎవరిచ్చారో చెప్పండి. మిషన్ కాకతీయ ద్వారా ప్రతి ఊర్లో చెరువులు బాగా వేయించింది ఎవరు అడగండి. మీ ఊర్లో ట్యాంక్ బండ్లు వేయించింది ఎవరు అడగండి. మీ ఊర్లో చెట్లు పెంచింది కేసీఆర్ కాదా అడగండి. ప్రతి ఊరుకు గ్రామ పంచాయతీ భవనం ఇచ్చింది కేసీఆర్ కాదా అడగండి. ప్రకృతి ప్రాణం, ప్రకృతి పల్లె ప్రకృతి వరాలు ఇచ్చింది ప్రతి గ్రామాల్లో కేసీఆర్ కాదా అడగండి. ప్రతి రైతుకు రైతు బంధు, రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ కాదా. 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ కాదా. ప్రతి గ్రామానికి డాంబర్ రోడ్లు వేసింది కేసీఆర్ కాదా. ఇవన్నీ మళ్ళీ కేసీఆర్ ఇవ్వండి అని చెప్పురా బాబు. గ్రామాలలో ప్రతి గ్రామ పంచాయతీ గ్రామ డాక్టర్ ఇచ్చింది కేసీఆర్ కాదా. ఊర్లలో చెట్లు పెంచింది కేసీఆర్ కాదా. కాబట్టి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా గ్రామాల్లో ప్రజలు ఆలోచించారు. అవన్నీ చేసినవి కూడా కేసీఆరే. ఇది ఇస్తా అన్న హామీలు ఒక్కటి కూడా ఇవ్వలే. బిడ్డలకు స్కూటీలు ఇస్తాను ఇయ్యలే, ఆడబిడ్డలకు బంగారం ఇస్తాను ఇయ్యలే, ముసలిలకు పింఛన్లు 4,000 ఇస్తాను ఇయ్యలే, నిరుద్యోగ వృత్తి ఇస్తాను ఇయ్యలే, అవ్వకు బాబుకు 4,000 పింఛన్ ఇస్తాను ఇయ్యలే, వికలాంగులకు 6,000 పింఛన్ ఇస్తాను ఇయ్యలే. ఇదేనా నీ ప్రజాపాలన? ఇదేనా నీ ఇందిరామ రాజ్యం? ఏది బీజేపీలో ఏం చెప్తారు? ఈ బీజేపీ అయితే ₹1 తీసుకెళ్ళలేదు. నూతనంగా 2 మండలు చెప్పినా సరే, ఆలూరు, డొంకేశ్వర్ మండలాలు ఆర్డీఓ ఆఫీస్తో పాటు ఆలూరు, డొంకేశ్వర్ 2 మండలాలు తెచ్చా. ఎప్పుడో చిరకాల వాంచాలి. దాని తర్వాత లక్కంపల్లి సెజ్ కూడా మా ఆధ్వర్యంలో ₹100 కోట్ల తీసుకొచ్చినాం. ఒక్క ఫ్యాక్టరీ తీసుకురాడు. ఇప్పటికి మేము ఒక 5-6 ఫ్యాక్టరీలు తీసుకొచ్చినాం. లక్కంపల్లి సెజ్ చేసినాం. దాంట్లో 100 కోట్లతో రోడ్లు కూడా వేయించినాం. మా హాయంలో అయింది. ఇప్పుడు అవి కూడా వీకినాయి, కోతులు ఎత్తుకపోయి. వీడు వీకులాడా, వాడు వీకులాడా. నా ఫ్యాక్టరీ పెడతాను, వీడు ఫ్యాక్టరీ పెడతాను. ఇద్దరు పొద్దుల కుక్క ఎత్తుకపోయింది. 2 కోతులు కొట్లాడితే కుక్క ఎత్తుకపోయినట్టు వీళ్ళిద్దరి మధ్య కుక్క ఎత్తుకపోతుంది. లక్కంపల్లి సెజ్ 434 ఎకరాలు సార్. మీరు అర్బన్ పార్కు నేను ఈ సండే మీరు అందరు వస్తే మా విలేకరులు అందరినీ తీసుకుపోతాం. వాకింగ్ చేద్దాం, అడిమాడి పిల్ల కీమా పూరికి వద్దాం సండే ప్లీజ్. ఈ సండే
ఉదయం 6 గంటలకు వాకింగ్ చేద్దాం సార్. 1 గంట వాకింగ్ చేద్దాం, ఆరోగ్యం మంచిగా ఉంటుంది. కేసీఆర్ పార్క్ 434 ఎకరాలు, తెలంగాణలో అతిపెద్ద పార్క్ సార్ ఇది. దీని ఫొటోస్ లేవా? ఆర్మూర్ అర్బన్ పార్క్ దాని పేరు, కేసీఆర్ పార్క్. వాకింగ్ చేసి మంచిగా కీమా పూరి తినేద్దాం. 50 మంది 100 మంది మీరు చెప్పండి. ఇది సార్ 4.5 కిలోమీటర్ సార్ వాకింగ్. మంచి ఆక్సిజన్, టవర్ పాయింట్, ఓపెన్ జిమ్తో పాటు బాత్రూమ్స్ బ్రహ్మాండం, అద్భుతం. మీరు పార్క్ కనుక చూస్తే రోజు ఆనే వండుకుంటారు, పోయి లోపల రాలేరు మీరు. ఆరుమూరులు ఇది ఈ చూడండి సార్. అయితున్నాయా? మొత్తం మీద ఒక పర్యావరణ కేంద్రంగా మార్చిన దాన్ని. ఈ పక్కన చెరువు సార్, ఇది బ్యూటిఫుల్ ఉంటుంది. ఇది వాచింగ్ పాయింట్. చెట్లు 434 ఎకరాలు. 1 ఎకరం కాదు, 2 ఎకరం కాదు. ఇది అర్బన్ పార్క్, బ్యూటిఫుల్ అర్బన్ పార్క్. ఈ పార్క్ తో పాటు చూడండి ఓపెన్ జిమ్ సార్. నెక్స్ట్ చెప్తే రామాయణం, వింటే మహాభారతం మీకు పట్టి ఆయన చేతులు గుంజుతాయి. ఈ వీడియో రికార్డింగ్కి మీకు ఇవన్నీ తెలిసినాయి. నేను అడుగుతా ఉన్నా, నెంబర్ 1లో నేను ఏది, నెంబర్ 1లో నేనున్నా, నెంబర్ 2లో నువ్వు ఉన్నావు, నెంబర్ 3 వచ్చినావు. అరే నీకు నాకు వచ్చిన ఒక 500 1000 ఓట్ల పై ఓడిపోయినాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్తలు, ప్రజలే దేవతలు, ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును నేను ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నా. నేను ఓడిపోయినా అయిపోయిందిరా భయ్, ఓడిపోయినా. మరి నువ్వేం పీకినావు రా? గెలిచి చెప్పు. గెలిచి పీకింది ఏంది? కాంగ్రెస్ ఓడిపోయింది. నేను 2వ ప్లేస్ వచ్చిన, నీకు నాకు 1000 ఓట్లు 2000 ఓట్ల ఫరక్ వచ్చింది. దానికి ప్రతినిత్యం నువ్వు 3వ ప్లేస్ పోయినావు. నువ్వు ఏం దిద్దినావురా నాయన? నువ్వు ఏం తెచ్చినావు? ఒక్క పథకం చెప్పురా, నేను 2 గంటలు చెప్పగలుగుతా. 2 అవర్స్ కంటిన్యూ చెప్పగలుగుతా నేను. ఇక నందిపేటలో సార్, నందిపేట రీజన్ డెవలప్మెంట్లో నందిపేట ఫైర్ స్టేషన్ తీసుకొచ్చిన సార్. మండల్ వైజ్ నందిపేట ఫైర్ స్టేషన్ తీసుకొచ్చిన సార్. నందిపేట టౌన్లో 5 కోట్ల సీసీ రోడ్లు వేసిన సార్. ఇప్పుడున్న ఫంక్షన్ హాల్లో 6 ఫంక్షన్ హాల్ నా సొంత నిధులతో వేసిన సార్ నేను. తర్వాత నందిపేట్ వివేకానంద స్టాచ్యూ నుంచి నందిపేట్ బైపాస్ బస్ స్టాండ్ వరకు 4 లైన్ వేసిన. ఒక ఫ్లైట్ దిగచ్చు. మా మీడియా విలేకర్ గారు నందిపేట రోడ్ చూస్తే ఫ్లైట్ దించచ్చు, అంత బ్యూటిఫుల్ ఉంటుంది రోడ్. 4 వే లైన్ వేసిన. రోడ్స్, ఇరిగేషన్, కమ్యూనిటీ హాల్స్ మల్టిపుల్. ఆడ మాక్లూ డెవలప్మెంట్ కూడా బంజారీ ఫంక్షన్ హాల్ ఒకటి, తర్వాత ఇతర ఫంక్షన్ కూడా జాగాలు ఇచ్చినాం. ఇంటర్నల్ రోడ్స్ వేసినాం. 33 lakhs ఈచ్ టెంపుల్కి ఇచ్చినాం. ఎండమెంట్ గోవింద్పేటలో ఎల్లమ్మ టెంపుల్కి ఇచ్చినాం. నేను మాట్లాడితే జై శ్రీరామ్ అంటాడు మనోడు. మాకు లేదు, ఇక మేము హిందువులం కావు, మాకు లేదు, మాకు జై శ్రీరామ్ లేడు, దేవుడు లేదు. నా గోవింద్పేటలో ఎల్లమ్మ టెంపుల్, మిర్దాపల్లిలో వెంకటేశ్వర టెంపుల్, వెల్వాలో ముత్యాలమ్మ టెంపుల్, ముత్యాలపల్లిలో ముత్యాలమ్మ టెంపుల్, సిహెచ్ కొండూరులో పోచమ్మ టెంపుల్, ఆలూరులో రేణుకా ఎల్లమ్మ టెంపుల్, బోర్గాంలో రామాలయం. చిన్న గ్రామాలకైతే ఇక వెల్మాల్ అన్ని గ్రామాలకు 100 గుళ్ళకి పైసలు ఇచ్చిన. ఇక అన్నిటికంటే ఇక దేశంలోనే నంబర్ 1 అయ్యేటట్లు ఒక్కొక్కసారి చూస్తే నాకే విచిత్రం. తిరుపతి కొండంత మంచిగా కనబడుతుంది మన సిద్ధుల గుట్ట. బ్యూటిఫుల్. 1,00,000 మంది శివరాత్రికి వస్తారు సార్, ప్రతి శివరాత్రికి. ఇక అది బ్రిడ్జెస్ కాన్స్టిట్యూన్సీలో చెప్పిన మళ్ళీ ఒకసారి మామిడిపల్లి గోవిందపేట సార్, మీకు తెలుసు 175 ఫీట్ల రోడ్డు ఉంటే రోడ్డును తగ్గించి 450 ఇళ్ళని కాపాడి మామిడిపల్లి బ్రహ్మాండమైన బ్రిడ్జ్ మన హాయంలో జరిగింది. ఇప్పుడు బ్రహ్మాండంగా ఎంట్రీ నరదృష్టి తగ్గేటట్టు డైరెక్ట్ ఎక్కి దిగంగానే ఫ్లైఓవర్ సింగపూర్ బ్యాంకాక్ ఎక్కువ ఉంటుంది ఎంట్రీ. అది గోవిందపేట బ్రిడ్జ్, ఆడి మామిడిపల్లి బ్రిడ్జ్ కంప్లీట్ చేసినాం. ఇప్పుడు 2 ఏళ్ళ నిజామాబాద్లో సుదర్శన్ రెడ్డి వచ్చి ఆ నిజామాబాద్ ఎంట్రీ బ్రిడ్జ్ అవుతుంది. ఇవన్నీ కేసీఆర్ ఇచ్చినాయి. కేసీఆర్ ఆన వల్ల లేకుండా చేస్తా నా శిలాపలకలు వలగొడుతుంది. శిలాపలకలు అవసరం లేదు. కేసీఆర్ కానీ ఆర్మూర్ల జీవన్ రెడ్డి కానీ ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు గుడి కట్టుకున్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. గిన్ని పనులు చేసినాం. కమ్యూనిటీ హాల్స్, కుల సంఘాలు అన్ని చిన్నవి. మళ్ళొకసారి వంజారి ఫంక్షన్ హాల్, నందిపేట మున్నూర్కా ఫంక్షన్ హాల్, కౌల్పూర్ దళిత ఫంక్షన్ హాల్, నందిపేట గౌడ ఫంక్షన్ హాల్, నందిపేట కుర్మ ఫంక్షన్ హాల్,
నందిపేట పద్మశాలి ఫంక్షన్ అంటే చిన్నవి కావు సార్, ఏదో 50, 30 ఫీట్లు కాదు, 120/80 2,000 మంది ప్రతి కులం పెళ్లి చేసుకునే విధంగా, ప్రతి కులం పెళ్లి చేసుకునేది. ఆర్మూర్ క్రిస్టియన్ ఫంక్షన్ హాల్, ఆర్మూర్ మైనార్టీ ఫంక్షన్ హాల్, పెరికిట్ పద్మశాలి ఫంక్షన్ హాల్, అరుగుల్ గురడిగా ఫంక్షన్ హాల్, అహ్మదాపూర్ ఫంక్షన్ హాల్, దేవాంగ ఫంక్షన్ హాల్, ఆర్మూర్ రెడ్డి ఫంక్షన్ హాల్, ఇవి పెద్దవి. మళ్ళా ఇంట్లో చిన్నవి ప్రతి గ్రామానికి ఇచ్చినాం సార్. మామిడిపల్లి పెరికిట్ క్షత్రియ సంఘాలకు డబ్బులు ఇచ్చినాం. ల్యాండ్ అక్వైజేషన్ 10% ల్యాండ్ అలాట్మెంట్లో ఒక దగ్గర 3 లక్షల గజాలు ఇచ్చింది. ఆ 10% ఉంది, ప్రజల కోసం వాడుకోవాలి, ఖాళీల కోసం వాడుకోవాలి, పేద ప్రజల కోసం వాడుకోవాలి, దానికోసం వాడుతున్నాం. వీడు పోయి జేసీబీ పంపించి కూలగొట్టు, కాల్చడాలు కూల్చడాలు పేల్చడాలేనా కాంగ్రెస్ అంటే? ఇందిరమ్మ రాజ్యం ఇజుకోండి, కాల్చడాలు కూల్చడాలు పేల్చడాలేనా? ఇక ఈ విధంగా చెట్లు తీసేసారు. ఈ చెట్లు తీసేసారు దానికి ఒక కథ చెప్తాడు. చెట్లు దేశమంతా వైరల్ అయింది. సీఎం ఫోటోకు తీసేసి ఇవంతా మీరు ఉండే కదా సార్, ఇవి తీసేస్తారు మన భయంకి. మీడియా విలేకరులు మీరు అందరు రాసిరు ఆ పేపర్లో, చెట్లు కొడతారా బేగూఫ్ అంటే చెట్ల మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డి కదా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది, వెంటనే కమిషనర్ వేసిండు, జిల్లా కలెక్టర్ వేసిండు, ఇంకేసిండు చెట్లు పెట్టాలని ఆదేశాలు జారీ చేసిండు. చెట్లు కొడతారా, ఎవడు కొట్టిండు బేగూఫ్ అని చెప్పి సస్పెండ్ చేద్దామంటే కమిషనర్ ఆల్రెడీ సస్పెండ్ అయిపోయింది కదా. ఇన్ఛార్జ్ పిలిచి తిట్టి ఏం బేగూఫ్ అనరా అని చెప్పి వెంటనే చెట్లు పెడతారు. మేము అన్నాం కదా, జనతా గ్యారేజ్లో క్రైమ్ నెంబర్ 1 చెట్లదే. తీసేసి చెట్లు పెడితే ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కేసు క్లోజ్ చేస్తాం. ఇలా 100 పడకల ఆసుపత్రి పోయి క్రైమ్ నెంబర్ 5 జనతా గ్యారేజ్లో క్రైమ్ నెంబర్ 5 FIR పిక్ బుక్లు ఎక్కించినాం. అందులో 44 మంది డాక్టర్లు 120 మంది నర్సులను పెట్టి పని చేస్తే మళ్ళీ ఛార్జ్ షీట్ వేసి కేసు క్లోజ్ చేస్తాం. ఇక వదిలాము. ఇక మీరు మేమంతా జనతా గ్యారేజ్ ఈయనే తినుడు, ఈయనే వండుడు, ఈయనే ఉండు, ఇక చెలో ఊర్లకు పోవుడు, ఇక రోజు ఇదే కథ. ఇగో ఎంత ఎఫెక్ట్ ఉంది వీడన్న మీరు రాసిన రాతలు. ఓ ఆయన మనోహర్ మీద ఎగురుడు దుంకుడు గిన్ని పేపర్లు రాస్తారా, 30 నీట్లు వస్తాయా, 40 నీట్లు వస్తాయంటే ఓడి అని వస్తాయి రే బాబు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చినాయి, ముఖ్యమంత్రి వస్తున్నాయి, దేశ ప్రధాని వస్తున్నాయి, నువ్వేంది బొంగు అడిగి తప్పు చేస్తే వస్తాయి, నాది కూడా వస్తాయి, ఏదైనా ఉంటే రాసి పడేస్తారు. ఏమన్నా రాస్తే మళ్ళీ నేను చదువుకోవాలా. ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ న్యూస్ పేపర్లు 4th ఎస్టేట్ వాళ్ళు ఏదైనా రాస్తే నన్ను కూడా రాసిరు, బెదిరించారు, తిట్టు. నా కింద నాయకులు గొట్టి ముక్కుల దగ్గర ఒక సాక్షి విలేకరణ కొడితే నేను హైదరాబాద్ పోయి సారి చెప్పిన. దానికి ఎందుకు పెద్ద రాస్తారు, బరాబర్ రాస్తారు. ఇప్పుడు చెట్ల మీద రాసేపట్టే కదా ఇలా చెట్లు పెడుతుంది. పెట్టకపోతే మళ్ళీ వస్తాం, మళ్ళీ ప్రజలను తీసుకొచ్చి పెట్లు పెడితే నేనే పెడతా చెట్లు. ఇది ఇప్పుడు మన కొత్తగా ఇది కాదు కానీ ఏజీఆర్ కనెక్షన్స్ ఏదైతే ఇప్పుడు మనం ఇది అన్నాం కదా, మీకు డౌట్ ఉంటుంది. జనతా గ్యారేజ్ ఏంది సార్, మరి మీరు ఎట్లా కలుపుతారు, కంప్లైంట్ ఎట్లా ఇవ్వాలా అనేది ఇదంతా కథ ఉంది. దానికోసం జీవనన్న కనెక్ట్స్ అని ఒకటి యాప్ పెట్టినాం మనం. ఏది ఉన్నా, ఎవరు లంచాలు అడిగినా, ఏమి ఇబ్బందులు ఉన్నా మన డెవలప్మెంట్ ఇది యూపీ డెవలప్మెంట్. వీడేమో జీవన్ రెడ్డి, వాడినేమో రాకేష్ రెడ్డి, దాని కిందనేమో వినయ్ రెడ్డి. ఆ నంబర్ 1, నంబర్ 2, నేను నంబర్ 3 అట. నంబర్ 3 వాడు చేసిన అభివృద్ధి గిట్లుంది, నంబర్ 1 చేసినోడు గిట్లుంది, నంబర్ 2 చేసినోడు లేదు 0 ఉంది, ఇలా పడతలేదు స్క్రీన్లో. మరి ఏం చేసినారు నాయన, నువ్వు ఒక్కటి చెప్పు. నాయన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నువ్వు చెప్పు, నువ్వు ఏం చేసినావు చెప్పురా అంటే, నా పాత గూడలో కత్తెర పట్టుకొని నేను చేసిన. సుదర్శన్ రెడ్డి పొద్దుటూరి, నేను పొద్దుటూరి రా కట్ చేయి, కమిషన్ తీసుకొని పోడు, ఆ వచ్చేది లేదు పీకేది. నేను ఎందుకు ఈ పనులు ఆగిపోయినాయని అడుగుతున్నా. ఇన్ని వీడియోలు చూపించిన, ఇన్ని పనులు చేసినాం, ఫంక్షన్ హాల్ ఎందుకు ఆపేసినావు, ఆర్మూర్లో పెరికిట్లో మార్కెట్ యార్డ్ ఎందుకు ఆపేసినావు, ఆర్మూర్లో షట్టర్లలో వాటా ఎందుకు తీసుకుంటున్నావు, రోడ్లలో నీ కమిషన్ ఎందుకు బెదిరించి ఆపేస్తున్నావు, ఇండ్ల నంబర్లు ఎందుకు ఆగం చేస్తున్నావు, ఎందుకు పనులు ఆగిపోతున్నాయి, అభివృద్ధి ఆర్మూర్ ఎందుకు కుంటుపడ్డది, ఎందుకు ఆగమైపోయింది, ఇవన్నిటికీ కనెక్షన్ ఈ జీవనన్న కనెక్షన్ అని, జీవనన్న కనెక్షన్స్ అని పెట్టినాం దీని కథ. అదే జనతా గ్యారేజ్, జీవన్ రెడ్డి ఇల్లునే జనతా గ్యారేజ్గా మార్చిన సమస్యలు, ఆర్మూర్ ప్రజల సమస్యలు నేను తీసుకొస్తారు. క్రైమ్ నెంబర్లు వేస్తాం, ఆడికి పోతాం. క్రైమ్ నెంబర్ 5 అయిపోయింది, నెక్స్ట్ 6 ఉంటుంది, మీకు తెలియజేస్తాం. జనతా గ్యారేజ్లో రిపేర్ చేస్తాం సార్. కాంగ్రెస్ బీజేపీలే, కాంగ్రెస్ వాడు బీజేపీ చేసిన పనులన్నీ
రిపేర్ చేస్తాం. మరి ఏం లేదు, ఇలా పెద్దది ఏంది సార్ అనుకోకూరు మీరు. ఏందన్నా ఇది కొత్తది పట్టినాం ఈ కథ అని మీరు చూడండి. అది అయిపోయింది. దవాఖానకు రావాల్సింది ఇట్లా జీవన కనెక్షన్స్ ఉంటుంది, జనతా గ్యారేజ్. దాంట్లో అన్ని అంశాలు ఉంటాయన్న మీకు మొత్తం వాట్సాప్లో జోన్ సెలెక్ట్ చేసుకోవాలా, ఊరు, ఫోన్ నంబరు, టైప్ ఆఫ్ వర్క్స్, ఇష్యూస్, ప్రాబ్లమ్స్, దాన్ని మా ఆఫీస్ నుంచి బ్యాక్ ఎండ్ నుంచి చేస్తారు. కలుస్తాం, మాట్లాడతాం. మీకు వస్తే అందరికి పంపిస్తా యాప్ ఇది అన్న, మీ అందరు వాట్సాప్కి పంపిస్తా. దాన్ని నింపి పంపాలి సార్. కంప్లైంట్ అగెనెస్ట్ డెవలప్మెంట్, కంప్లైంట్ అగెనెస్ట్ అదర్ ఇష్యూస్, స్కీమ్స్, పెన్షన్స్, అండ్ లోకల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉన్నాయా, కాలేజ్ డిస్కౌంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మున్సిపల్ ఇష్యూ సర్వీస్ ఉన్నాయా, హెల్త్ ఏదైనా సర్వీసెస్ ఉన్నాయా, పోలీస్ డిస్ప్యూట్స్, ఇవన్నీ ప్రజల మధ్యలో ఉన్నటువంటి క్యాస్ట్, డెత్ సర్టిఫికేట్, ఇవన్నీ ఫ్యూచర్లో వస్తాయి మీకు 1 by 1 మీకు చేరవేస్తాం. దాంట్లో ఇష్యూస్ ఉంటే సాధ్యమైనంత మాకు అధికారం లేదు, అధికారం ఉన్నప్పుడు చేసినాం. ఒక్క ఆర్మూర్ నియోజకవర్గంలో దాదాపు 30,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. 1,500 మందికి ఎల్ఓసీలు ఇచ్చిన. 2,600 మంది పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ ఉచితంగా ఇచ్చినాం, ట్రైనింగ్ ఇచ్చి జాబ్ మేళ పెట్టి 2,200 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చాం సార్. ప్రతినిత్యం అన్నదానం చేసినాం సార్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో. ఇప్పుడు అది ఇద్దరు కోతులు కుక్కెత్తుగా పెట్టడం వెటివికినే. ప్రతి సోమవారం అన్నం పెడితే అన్నం పెట్టుడు పని చేయించారు. నువ్వు ఎట్లా పెడతావు బీఆర్ఎస్ ఓడివి, మేము పెడతాం. పెట్టుకోరా నాయన, దండం పెట్టురన్న. ప్రతి సోమవారం శీతలగుట్ట భోజనం అని. ఈ అన్నం ఇటు బంద్ అయింది, అది అక్కడ బంద్ అయింది. బియ్యం పంపిణీ చేసినాం పేదలకు. కరోనా సమయంలో భోజనం సప్లై చేసినాం. కరోనా సమయంలో వాళ్ళకి కిట్లు ఇచ్చినాం. అన్ని రకాలుగా చేసినాం. ఇంకా కూడా మిగిలిపోయిన సర్వీసెస్ ఉంటే దీంతో చేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీది మీరు ఏం చేసిరు పని, ఏం అభివృద్ధి చేసిరు, జీవోలు మొత్తం జీవోలు నేను పంపిస్తాను మీకు. అన్ని జీవోలు కావచ్చు, ఇక్కడ రాకేష్ రెడ్డి కావచ్చు, అక్కడ భూపతి రెడ్డి కావచ్చు, నిజామాబాద్ సుదర్శన్ రెడ్డి కావచ్చు, మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మేము 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 25,000 పై కోట్లు తీసుకొచ్చినాం. ఇవన్నీ దానికి సజీవ సాక్ష్యం. మా రోడ్లకు కానీ మొత్తం 5 కూర్చొని మీరు శ్వేతపత్రం 2 ఏళ్లలో మేము చేసిన పనులన్నీ చెప్పినాం. మీరు చేసిన పనులు ఏమున్నాయో చెప్పండి నాకు. ఒక ఉచిత బస్సు తప్ప మీరు నాకు తెలిసిందైతే ఏమి లేదు. ఆ ఉచిత బస్సులో కూడా మొగోళ్ళ కిరాయిలు పెంచి ఆడోళ్ళకు దక్కించారు. పెళ్ళ మొగడు మధ్యలో పంచాది, ఆడోళ్ళ మధ్యలో పంచాది, జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు. మీ అందరి ఆశీర్వాదంతో, ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినా, 2018లో కూడా మీ అందరి ఆశీర్వాదం ఎమ్మెల్యే అయినా, 3వసారి ప్రతిపక్షంలో ఉన్న గొప్ప పాత్ర ఇచ్చారు. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదం వచ్చేంత వరకు ప్రతినిత్యం ప్రజల పక్షాన ఉండి జనతా గ్యారేజ్ నుంచి ప్రజా సమస్యల కొరకు పోరాటం చేస్తా అని చెప్పి మరి ఈరోజు మళ్ళీ ఇంతటితో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముగిస్తాం. ఇవి చేసిన పనులు. న్యాయవాదులు వాళ్ళు ఇక్కడ కోర్టు ఎలివేట్ కావాలి, మాకు సబ్జెక్ట్ కోర్టు రావాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. తప్పకుండా నేను ప్రభుత్వ పరంగా పాజిటివ్గా తీసుకుంటాం. నేను వెళ్ళిన తర్వాత హైకోర్టు సీజే గారికి ప్రతిపాదన పంపిస్తాం. ఆ కోర్టు కూడా ఇక్కడ మంజూరు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మా న్యాయ మిత్రులకు నేను మనవి చేస్తా ఉన్నాను. జీవోలు అన్నీ ఉన్నాయి, కంటిన్యూ ఉన్నాయి. మిషన్ భైరత, ఆర్డీఓ ఆఫీస్, 100 పడకల ఆసుపత్రి. కూడా చాలాసార్లు న్యాయవాదులు వచ్చారు, అది కూడా హామీ నెరవేర్చినాం. దాంట్లో అభివృద్ధికి కూడా నిధులు తీసుకొచ్చినాం. నేను స్వయంగా ఒకసారి చెప్పిన ఆ రోజు ఇచ్చిన స్పీచ్ లేదా, అదే దాంట్లోనే స్పీచ్, ఆ డేట్ నాడు స్పీచ్ ఇచ్చింది కదా సార్. ముందడుగు
అన్ని జీవోలు అన్న ఇవి మీకు ఐ విట్నెస్ ఉండాలి కదా